వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాలు అనుబంధాల్ని, అలాగే రక్షాబంధాల్ని కూడా తెంపేయగలవు అని ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించినప్పుడు, కొన్ని సంఘటనలు గమనించినప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఆ పరిస్థితులు, సంఘటనల గురించి రక్షాబంధనం, రాఖీ పౌర్ణమి రోజే చర్చించాల్సి రావడం అనేటువంటిది కాకతాళీయమే అయినా కూడా, ప్రస్తుతం అది విస్తృతంగా చర్చలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాని గురించి చర్చించాల్సొస్తుంది. మనకు తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నలతో విభేదించినటువంటి చెల్లెళ్ళు రాజకీయంగా కొత్త పుంతలు తొక్కుతున్నారు. వాళ్ళెవరు అనేటువంటిది మనం పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ పాటికే వీక్షకులందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. అయితే వాళ్ళు తమ సొంత రాజకీయ ఎదుగుదల కోసం సొంత రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్నారా? లేకపోతే కేవలం మరొకరి చేతుల్లో రాజకీయ పావులుగా మారుతున్నారా? అనేటువంటిది కూడా భవిష్యత్తు నిర్ణయించాలి. అయితే ప్రస్తుతం మనం కేవలం ఏపీ వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుంటే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో వచ్చినటువంటి విభేదాలా, లేదా రాజకీయంగా అన్న పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేకపోవడమా, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరిగాయి. మొత్తానికి ఆవిడ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు ఏపీలో. దానికి కూడా కారణం ఏంటంటే, దాని వెనకాల ఎవరున్నారు, అసలు ఈవిడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అవ్వడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ నలుగురు మీడియాగా చెప్పబడేటువంటి ఒక మీడియా అధిపతి యొక్క ప్రభావం వలన ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రయాణించడం కానీ, లేదా అంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో చేరటం కానీ అనేటువంటిది అదొక చర్చ. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఈవెంట్ ఎందుకు తీసుకుంది అని అంటే, 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుద్ధరింపజేయాలి అనేటువంటి దానిలో భాగంగా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని ఉపయోగించుకునే పనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది అనేటువంటిది మనకు పైకి కనబడుతున్నటువంటి ఇది. సరే, అంతర్గతంగా ఏమేం జరుగుతున్నాయి ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆవిడ మాత్రం అసలు కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి షర్మిల ఏం చేస్తున్నారు? ఆవిడ కాంగ్రెస్ని బలోపేతం చేయకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి మొత్తానికి అసలు గ్రాఫ్ పూర్తిగా పడిపోతుంది అనేటువంటిది కాంగ్రెస్ అధిష్టానానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు నివారణ చర్యల్లో భాగంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లని, అలాగే సీనియర్లకి పట్టం కట్టాలి అని చెప్పేసి 25 మంది సీనియర్లతో జంబో కమిటీని వేయటం కూడా జరిగింది. షర్మిల గారి వైఖరి మీద ఇటీవల బాహాటంగానే చాలా మంది కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఏంటనంటే, ఆవిడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పరిమితం అవుతున్నారు తప్ప అసలు కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలని, కాంగ్రెస్ యొక్క కార్యాచరణని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు అనేటువంటిది సుంకర పద్మశ్రీ అని కాంగ్రెస్ నాయకురాలు ఆవిడ బహిరంగంగానే షర్మిల గారిని విమర్శించడం మనం ఇటీవల చూసాము. షర్మిల గారు దీక్ష చేపట్టారు అన్న సమాచారం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని సమాచారం లేదు అని అందరు చెప్తా ఉన్నారు. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ కి వస్తారు, విజయవాడలోనో విశాఖపట్నంలోనో దిగుతారు. కనీసం ఎవరికి అందుబాటులో ఉండరు ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో. అటువంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడరు. కార్యక్రమం పెట్టారన్న విషయం అన్నా కనీసం నాయకులకి, కార్యకర్తలకు తెలియచేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ పైన ఉంది. పైగానేమో అదేదో ఆమర నిరాహార దీక్ష అని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగింది. మేము కూడా పోస్టర్స్ చూసాము. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ రాష్ట్రంలో 2-3 రోజుల ముందుగా అందుబాటులో ఉండి పార్టీ పెద్దలతో సంప్రదించి వాళ్ళతో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి అనేక సంవత్సరాలుగా కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు, సిడబ్ల్యూసీ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్రంలో కానీ అనేక పదవులు చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రులు కానీ, మాజీ రాష్ట్ర మంత్రులు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా సీనియర్ లీడర్స్ అనేక మంది ఉన్నారు. రకరకాల హోదాల్లో పనిచేసిన వాళ్ళు. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులకే సమాచారం లేదంట. అక్కడ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు ఉన్నారు. అదేవిధంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, రాష్ట్ర కార్యవర్గం కానీ, జిల్లా కార్యవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి సమాచారం లేదు కాబట్టి వెళ్ళలేకపోయాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి డైరెక్ట్ గా అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా ఒక డ్రామా లాగా కనిపిస్తా ఉన్నాయి అందరికీ కూడా.
ఆవిడే కాదు, ఇంకా చాలామంది సీనియర్ లీడర్లు కూడా ఈ విషయంలో కొంత కినుక వహించారు షర్మిల మీద అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. అయితే షర్మిల గారికి కూడా మధ్యలో ఒకసారి తను ఒక ట్రాప్లో ఇరుక్కున్నానా అనేటువంటి ఒక సందేహం వచ్చిందో ఏమో మరి. ఒక మీడియా చర్చలో కూడా ఆవిడ ఆ నలుగురు మీడియాలో ఒక మీడియా రిపోర్టర్ మీద కూడా కొంచెం ఫైర్ అయ్యారు, వాళ్ళ మీద కూడా. ఎందుకంటే నేను అంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిడితేనే మీరు వేస్తున్నారు, కానీ నా కాంగ్రెస్ నా పార్టీ కార్యాచరణ నేను చెప్పినంతసేపు, నా పార్టీ యొక్క విధానాలు చెప్తున్నంతసేపు వాటిని మీరు ప్రచారం చేయట్లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినవి మాత్రం వేస్తున్నారు అని ఆవిడ కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడం అప్పట్లో మనం చూసాము. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని నమ్ముకుని మనం ముందుకెళ్తే పూర్తిగా బోల్తా పడతాము. ఆంధ్రప్రదేశ్లో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం రూపుమాపాలి అని కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలనుకున్నాము, ఆ యొక్క ఆశయం నెరవేరేలా లేదు షర్మిల గారి ద్వారా అని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీనియర్లకు పెద్దపీట వేసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సీనియర్ లీడర్లు అయినటువంటి జేడి శీలం, అలాగే మస్తాన్ వలి వీళ్ళని తీసుకోవడం, కానీ ఇక 25 మంది జంబో కమిటీలో సీనియర్స్లో తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, ఇలా చాలా మందిని తీసుకోవడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి అసలు షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఏమిటి? కరెక్ట్గా ఎన్నికల ముందేమైనా ఆవిడని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇలాంటి రకరకాల ఊహాగానాలతో ఈ చర్చ జరుగుతోంది. ఏదైనా సరే మొత్తంగా ఈ టోటల్ ఎపిసోడ్లో వైఎస్ షర్మిల గారు మాత్రం ఒక పావుగా బలిపశువుగా మిగిలిపోతారా అనేటువంటి బాధ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో కూడా కొంత ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు విమర్శిస్తున్నారు అనేటువంటి బాధ ఉన్నా, ఏమోలో అన్నా చెల్లెళ్ళు ఒకటైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు బలంగా ఉన్న మాట వాస్తవం అని ఈ రక్షాబంధనం రోజు చెప్పక తప్పదు అన్నట్టుగా ఉంది చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.